హలో. హాయ్ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ హార్ట్స్. నిన్న నేను ఏంజెల్ నంబర్స్ గురించి, ఏంజెల్స్ ఏ నంబర్స్ ద్వారా మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ ఇచ్చారో అనేది చూసాం కదా. ఈరోజు ఏంజెల్స్ గైడెన్స్ ఎలా ఉంది, మీకు ఆ ఏంజెల్స్ గైడెన్స్ ఎలా ఉంది, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఏంటి అంటే ఆ ఏంజెల్స్ మీ చుట్టూ ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఆర్కాంజెల్స్, మనకు ఆర్కాంజెల్స్, గార్డియన్ ఏంజెల్స్ అని అంటారు. ఆ ఏంజెల్స్ మన చుట్టూ ఉన్నారు, మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ ఏంజెల్స్ని ఆహ్వానించాలి. ఒకవేళ మనము అది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ సూక్ష్మ రూపంలో ఉండే ఒక పవర్ అనేది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాటిని కొంతమంది ఏంజెల్స్ అంటారు, కొంతమంది దేవదూతలు అంటారు, కొంతమంది గంధర్వులు, లేకపోతే కిన్నెరులు, కింపురుషులు. మన తెలుగు శాస్త్రాల ప్రకారం 7 లోకాలు ఉన్నాయని తెలుసు కదా. ఆ 7 లోకాల్లో ఉండే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది. గంధర్వ లోకంలో గంధర్వులు, పాతాళ లోకంలో పాతాళులు, అలాగే కిన్నెరలు, కింపురుషులు. అంటే భూమి పైన ఇట్లా పొరలు ఉంటాయి. ఆ పొరలు అంటే మనకు కనిపించని పొరలు. కొంచెం ఎత్తులో పైన ఉండేది ఆల్మోస్ట్ ఆకాశంకి దగ్గరగా, ఆకాశం దగ్గరగా ఆ మేఘాలలో ఉండేది స్వర్గలోకము, నరకలోకము అని చెప్తారు. అవన్నీ మనము చూడలేదు, మనకు తెలియదు. కానీ పురాణాల ద్వారా, పెద్దలు చెప్పే కథల ద్వారా, పురాణాల ద్వారా మనకు తెలుసు. సో అలాగే ఈ మధ్యలో భూమికి పైన ఉండేవాళ్ళు కిన్నెరులు, ఇంకొంచెం పైన కింపురుషులు, ఇంకొంచెం పైన గంధర్వులు, ఇలా అంటారు కదా. భూతలము, రసాతలము, తలాతలము, రసాతలము, పాతాళము, ఇలా. అంటే భూమికి కింద 3 లోకాలు, భూమికి పైన 3 లోకాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. భూతలం, రసాతలం, పాతాళం అని. అది కాకుండా ఇంకా మధ్యలో ఈ గంధర్వ లోకము, తర్వాత కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళంతా కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుని కంటే కొంచెం తక్కువ, మనుషుల కంటే చాలా ఎక్కువలో ఉంటారు. సో వీళ్ళనే ఏంజెల్స్ అని కూడా అంటారు. ఈ ఏంజెల్స్ మన చుట్టూ తిరుగుతూ మనం ఏమేం చేస్తున్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం, మన మన బిహేవియర్ ఏంటి, మనము చెడు మాట్లాడుతున్నామా, సత్యం మాట్లాడుతున్నామా, అబద్ధాలు మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా, అసత్యాలు మాట్లాడుతున్నారా, ఎవరికైనా దానం చేసినారా, ఎవరికైనా హెల్ప్ చేసినారా, ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. భగవంతునికి ఆ భగవంతునికి చేరవేసేది వీళ్ళే. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరు ఉంటారు కాపలా, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, నిన్ను గమనిస్తూ ఉంటారు. సో అటువంటి ఏంజెల్స్ మనం మంచిగా ఉంటే మనకు మంచినే ఇస్తారు, మనం మంచిగా ఉంటే మనం మంచినే వాళ్ళు చేరవేస్తారు. ఇప్పుడు అంటారు కదా, మనం చేసుకునే పుణ్యమే మనకు కలిసి వచ్చింది, మనం చేసుకునే పాపమే మనకు ఇలా అయింది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు అని అంటే, మనం ఏదైనా మంచి చేసినాం అనుకోండి, అది వెంటనే అక్కడ ఈ సూక్ష్మ రూపంలో ఉండే ఈ కిన్నెరలు, కింపురుషులు, అంటే అదే వాళ్ళకి మనం దేవదూతలు అని అనుకుందాం, ఏంజెల్స్ అనుకుందాం. ఈ ఏంజెల్స్ పోయేసి అక్కడ తెలుపుతారు. సో అక్కడి నుంచి మనం చేసుకునే వాటిని గురించి మనకు జరిగే ఫలితాలనేవి ఉంటాయి. ఇది చూసుకుంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చెప్పాలనుకుంటే ఇంకా అది ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది. సో ప్రజెంట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ ఏంజెల్స్ ఆ గైడెన్స్ ఏంటి, మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు మనము అనుకుంటూ ఉండాలి. సో ఏంజెల్స్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నేను మంచిగా ఉండేటట్టు నాకు హెల్ప్ చేయండి, నాకు మంచిని ప్రసాదించండి, నాకు మంచే జరగాలి, నేను అందరితో మంచిగా ఉంటాను, సో నేను అందరికీ హెల్ప్ చేస్తాను, నాకు ఎవరైనా హెల్ప్ చేసేటట్టు చూడండి, సో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ తీరిపోయేటట్టు చూడండి అని మీరు అనుకున్నారంటే, మీరు పిలిచినారంటే తప్పకుండా మీకు వాళ్ళ నుంచి ఏదో విధంగా గైడెన్స్ అనేది వస్తుంది. సో అందుకని ఇప్పుడు నేను ఆ ఏంజెల్స్ని, ఆ ఆర్కాంజెల్స్, ఆ గార్డియన్ ఏంజెల్స్ని నేను ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఎటువంటి గైడెన్స్ వస్తోంది అని అడుగుతున్నాను.
సో ఆ ఏంజెల్స్ ఏం చెప్తున్నారనేది చూద్దాం. మీరు ఒక్కసారి మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అలాగే మీకుండే సమస్యలు కూడా చెప్పుకోండి. అలాగే మీకుండే కోరికలు కూడా చెప్పుకోండి. వాళ్ళు మీకు ఎటువంటి మెసేజ్ అందిస్తున్నారు, ఎటువంటి గైడెన్స్ వస్తోంది. మీకు ఇది జనరల్ రీడింగ్. దీన్ని ఎంతమందో చూస్తూ ఉంటారు. సో మీకు ఎవరికైతే కనెక్ట్ అవుతుందో, ఎవరికైతే పాజిటివ్‌గా ఉంటారో ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీకు ఎనర్జీస్ పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. ఎక్కువ ఏ ఎనర్జీస్ అయితాయో ఉంటాయో అటువంటి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువ నెగెటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయనుకోండి, వాళ్ళు నెగెటివ్‌గానే ఇవ్వచ్చు. పాజిటివ్‌గా ఉన్నారనుకోండి, పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అయినాయనుకోండి, మీకు పాజిటివ్‌గా రిజల్ట్ రావచ్చు. గైడెన్స్ రావచ్చు. సో ఇప్పుడు ఆ ఏంజెల్స్ ఎటువంటి గైడెన్స్‌ని మీకు పంపిస్తున్నారో మొదటి కార్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి? చూడండి. నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. 9 ఆఫ్ ఎయిర్ వచ్చింది. అంటే మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఎక్కువుంటాయి. అంటే నిద్ర లేని రాత్రులు, బాధ, వర్రీ, నెగటివిటీ అనేది ఉంది. వాటిని మీరు పోగొట్టుకోవాలి అంటే మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. హాయిగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు. దానివల్లనే మీకు ఇటువంటి సిట్యుయేషన్ అనేది వచ్చింది. సో ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. సంతోషంగా ఉండండి. మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఆ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు, మీరు ఏదో దేనికో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. ఏదో తప్పు చేసినాను అని బాధపడుతున్నారు. ఏదో ఓవర్ థింక్ చేస్తున్నారు. లేకపోతే ఏదైనా మీ మీ వర్క్ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, ఏదో జరిగింది. దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. అవమానం జరిగిండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌గా ఏదైనా సమస్య ఎదురయ్యుండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్‌గా సమస్యలుండొచ్చు. సో, ఎనీథింగ్ దానివలన మీరు బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా కూల్ అయిపోతాయి. నో వర్రీస్. మీరు ఎక్కువగా వర్రీ అవుతున్నారు. ఎక్కువగా నిద్ర లేకుండా దాని గురించి ఆలోచించి నిద్రపోవడం లేదు సరిగా. దాని గురించే ఎక్కువగా నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారు. నెగటివిటీ ఎక్కువుంది మీ చుట్టూ. సో, దాన్ని తగ్గించుకోవాలి అనంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలి. మెడిటేషన్ చేయండి. మీకిష్టమైన భగవంతుడిని మనసులో అనుకుంటూ, ఈ నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా నాలో నుంచి వెళ్ళిపోతున్నాయి అనేసి డీప్ బ్రీత్ తీసుకొని వదిలేస్తూ ప్రాణాయామంలాగా చేస్తూ ఉంటే మీరు డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు నాలో ఉండే పాజిటివిటీ అంతా నాలోకొస్తోంది. నా చుట్టూ ఉండే పాజిటివిటీ అంతా నాలోకొస్తోంది. నా లోపల ఉండే నెగటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతోంది అని మీరు డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ చేసేసేయండి. ఆ బ్రీత్ అవుట్ చేసేది కూడా నోటితో చేసేసేయండి. అంటే మీరు బ్రీత్ ఇన్ అన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడా మీకు బ్రీత్ ఇన్ అన్నప్పుడు నోస్ ద్వారా, ముక్కు ద్వారా లోపలికొస్తాయి. బ్రీత్ ఔట్ అన్నప్పుడు నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అలా ఒక 21 టైమ్స్ చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో, ఇదంతా కూడా ఈ నెగటివిటీ అంతా కూడా పోతుంది అని ఇక్కడ ఏంజెల్స్ మీకు తెలియచేస్తున్నారు. సో, చాలా నెగటివిటీ ఉంది కాబట్టి దాన్ని మీరు తీసేసుకునేదానికి ప్రయత్నించాలి. ఏంటి? ద ఎంప్రెస్ చూడండి. ద ఎంప్రెస్ వచ్చింది. ద ఎంప్రెస్ అంటేనే మంచిగా మహారాణి లాంటి లైఫ్ అనేది మీకొస్తుంది. మీకు పాజిటివిటీ అంతా గూడా నిండి ఉంది. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది. సో, మీకు మంచిగా అబండెన్స్ అనేది వస్తుంది. మీరు ఏదైనా కోరిక మనసులో ఉంటే పిల్లలు కావాలని ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూస్తుంటే పిల్లలు మీ లైఫ్‌లోకొచ్చే సూచన ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే మీకు ఏదైనా కష్టపడి ఎంతకాలం కష్టపడి హార్డ్ వర్క్ చేసుంటారు. దానికి సరైన ఫలితం రాలేదు. సరైన ఆహ్, ఆహ్, ఒక సరైన గుర్తింపు, రికగ్నిషన్ అనేది రాలేదు. సో, అలా అని ఎదురు చూస్తూ ఉంటే దానికి మీకు ఒక గుర్తింపు అనేదొస్తుంది. ఒక మంచి పేరనేదొస్తుంది. ఒక మంచి లైఫ్ అనేది రాబోతుంది మీకు. చాలా మంచిగా మీరు యాక్టివిటీస్ ఏదైనా క్రియేట్ చేస్తారు. అబండెన్స్ అనేది ఉంటుంది. యాక్షన్ మొదలుపెడతారు. మీరు ఏదనుకుంటే అది జరిగే టైం అనేది ఇప్పుడు రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తుంది ఇక్కడ. మీకు బాగుంటుంది. మీరు చేసిండే పాజిటివిటీ అంటే మీరు చేసిండే ఏదైనా మంచి పనుల వల్ల మీకిప్పుడు ఫలితము మంచిగానే జరగబోతుంది.
సో, మంచిగా ఉంది కాబట్టి ఇంకా మంచిగా పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మంచి పనులు చేయండి. హెల్ప్ చేయండి నలుగురికి. ఇంకా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇంత మంచి లైఫ్‌ని మీకిస్తున్నారు. మీరు ఏదనుకుంటే ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీ లైఫ్‌లోకి జరుగుతుంది. మీరు ఏది మేనిఫెస్ట్ చేసి అఫర్మ్ చేస్తారో అదే మీ లైఫ్‌లోకి జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ మంచిగా పాజిటివ్‌గా కార్డ్ అనేది వచ్చింది. సో, బావుంటుంది. చాలా మంచిగా మీకు ఆ యూనివర్స్ అనేది గిఫ్ట్ ఇస్తోంది. ఆ ఏంజెల్స్ నుంచి గిఫ్ట్ పంపిస్తోంది. ఆ ఏంజెల్స్ ఆ యూనివర్స్ నుంచి గిఫ్ట్ పంపిస్తున్నారు. మీకు చాలా బావుంది టైం అని చెప్తోందిక్కడ. మంచిగా ఉంటుంది. సంతోషంగా ఉండండి. ఎప్పుడు బాధపడుతూ ఉండే వాళ్ళకి బాధ వస్తూనే ఉంటుంది. సంతోషంగా ఉండండి. నెగటివిటీని పోగొట్టుకొని సంతోషంగా ఉండండి. పేజ్ ఆఫ్ ఎర్త్. పేజ్ ఆఫ్ ఎర్త్ వచ్చింది. ఇది కూడా ఇప్పుడిప్పుడే మీరు డబ్బులు సంపాదన, డబ్బులు సంపాదించాలి అనే థాట్ అనేది మీకొస్తోంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. డబ్బు సంపాదనకి మొదలు పెడతారంటే జాబ్‌లోకి ఇప్పుడే ఫ్రెషర్స్ అయ్యుంటారు. జాబ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. లేకపోతే బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా ఆలోచిస్తా ఉంటారు. అంటే ఎలా ఏ విధంగా నేను లైఫ్‌లో సెటిల్ కావాలంటే, లైఫ్‌లో ఇంకా బాగా గ్రో కావాలంటే ఏం చేయాలి? ఏ విధంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా మీరు ఇప్పుడే ఆలోచనలు మొదలుపెట్టినారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. మంచిగా మీకు ఏదైనా ఒక మెసేజ్ అందబోతోందండి. మెసేజ్ ఒకటి రాబోతోంది. మంచి శుభవార్త అందబోతోంది మీకు. ఒక మంచి శుభవార్త. ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా బిజినెస్‌లో ప్రాఫిట్ గురించి కావచ్చు, షేర్స్‌లో మీకు లాభం, ప్రాఫిట్ వచ్చినట్టు కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్‌లో ప్రాఫిట్ వచ్చినట్లు కావచ్చు. ఇంకా ఏదైనా వేరే ఇతర ఏదైనా దేని గురించైనా మీరు ఎగ్జామ్స్ రాసుంటేనో, ఆ రిజల్ట్ కానీ ఏదైనా కావచ్చు. మంచి శుభవార్త మీకు అందబోతుంది. సంతోషకరమైన శుభవార్త. సో, చాలా, చాలా సంతోషమైన వార్త ఇది. అంటే సంతోషకరంగా ఉంటారు. మీ స్టడీస్‌లో మీరు హై పొజిషన్‌కొస్తారు. స్టడీస్‌లో మంచిగా గ్రో అవుతారు. స్టడీస్‌లో మీరు టాప్‌లో ఉంటారు. స్టడీస్‌లో మీరు చాలా టాప్‌లో ఉంటారు. బాగా మంచిగా చదువుకుంటారు. మంచి ఆపర్చునిటీస్ ఒస్తాయి. హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. బాగుంటుంది. మీకు మీరు ఎలాంటి పర్సన్ అంటే చీర్‌ఫుల్ పర్సన్. సంతోష ఏమంటారు? ఒక చీర్‌ఫుల్ పర్సన్. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. జా జాలీగా ఉంటారు. ఎంజాయబుల్‌గా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ మీరు. సో, మీకు అలాగే ఉంటారు కాబట్టి యూనివర్స్ కూడా మీకు అలాంటి లైఫే ఇస్తుంది. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. పాజిటివిటీనే మీ లైఫ్‌లోకొస్తుంది. ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్ లైఫే చూపిస్తుంది. పాజిటివిటీనే ఎక్కువగా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. సో, పాజిటివ్‌గా థింక్ చేయడమే అలవాటు చేసుకోండి. ఎంత బాధున్నా కూడా మీరు దాన్ని హీల్ చేసుకోవాలి. హీలింగ్ మోర్ ఇంపార్టెంట్. మీ నెగటివిటీని, మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఆరాని అంతా కూడా హీల్ చేసుకుంటూ ఉండాలి. ట్రాన్స్‌ఫర్మేషన్. మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగబోతోందండి. అది ఎలా ఉంటుంది అంటే, మీ లైఫ్‌లో ఒక చేంజ్ రాబోతుంది. మీ లైఫ్‌లోకి ఒక చేంజ్ రాబోతుంది. ఒక ఒక లిబరేషన్ రాబోతుంది. అంటే ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్రీడమ్. మీరు ఒక మీ లైఫ్‌లోనే చేంజొచ్చింది. మీ లైఫ్‌లో ఒక రియలైజేషన్ ఒస్తుంది. మీరేదైనా ఇంతకాలం చేసిందే ఒక తప్పు కావచ్చు, లేకపోతే ఒక తెలియక చేసిన ఒకటి ఏదైనా తప్పు కావచ్చు, తెలియక చేసుంటారది. దాంట్లో తర్వాత ఆలోచించి, అరే! నేనిలా చేసి అరే! ఇలా నేను చేయకోకుండా ఉండాల్సింది. ఇలా చేసి తప్పు చేసిన అనే రియలైజేషన్ అనేది రాబోతుంది మీకు. ట్రాన్స్‌ఫార్మ్ కాబోతుంది. మీ మీ లైఫే ట్రాన్స్‌ఫర్మేషన్. ఒక విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్. చాలా ఎలా ఉంటుందంటే, ఆ ఏంజెల్ చూడండి మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తోంది. చూడండిక్కడ. కనిపిస్తుందా?
సో, ఆ ఏంజెల్ మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అంటే మీకు మీ లైఫ్‌ని ఆ ఏంజెల్ ఎలా మీరు నడవాలి, మీకు ఎలాంటి లైఫ్ మీకుండాలి అనేది మీకు చూపిస్తుంది. మీరేదైనా తెలియక తప్పు చేసుంటే అది సరిదిద్దుతుంది ఏంజెల్. మంచి వ్యక్తి. కానీ తనకు తెలియక ఇన్నోసెంట్‌గా, అమాయకంగా ఏదో చేశాడు, తప్పు చేశాడు. సో, ఇలా కాదు అనేసి ఆ ఏంజెల్ మీ లైఫ్‌ని సరిదిద్దుతుంది. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదొస్తుంది మీ లైఫ్‌లో. అనుకోని చేంజ్ అనేదొస్తుంది. మొత్తం చేంజ్ అయిపోతుంది. టర్న్ అయిపోతుంది మీ లైఫ్. ఇంతవరకు ఏదైనా నెగటివిటీతో, చాలా బాధలతో, చాలా కష్టాలతో ఉన్నట్టయితే, ఈ కష్టాల నుంచి బయటపడి మీరు సుఖాల్లోకి వెళ్తారు. సంతోషాల్లోకి వెళ్తారు. ఆనందాల్లోకి వెళ్తారు. అదే ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అని చూపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. సంతోషమైన లైఫ్ మీకొస్తుంది. మీరిప్పుడు దీనికి మేనిఫెస్ట్ చేయాల్సిందేది, అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నాలోని నెగెటివ్ అంతా గూడా పోయింది. నాలో ఉండే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోయినాయి. పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. నాలోని బ్లాకేజెస్ అన్నీ ఎళ్ళిపోయాయి. మంచిగా రిలీజ్ అయిపోయినాయి. నాలోని బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. ఎళ్ళిపోయినాయి. ఇప్పుడు పాజిటివిటీ అంతా నిండి ఉంది. నేనొక హ్మ్. పాజిటివ్ పర్సన్‌ని. నేనొక పాజిటివ్ పర్సన్‌ని. ఆ బ్లాకేజెస్ ఏవైనా కావచ్చు. మనీ బ్లాకేజెస్ కావచ్చు, హెల్త్ బ్లాకేజెస్ కావచ్చు, రిలేషన్ బ్లాకేజెస్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ బ్లాకేజెస్ ఉండడం వల్లనే మీకు ఇటువంటి సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అవన్నీ వెళ్ళిపోయినాయంటే మీ లైఫ్‌లో నుంచి, మీ బాడీలో నుంచి ఆ నెగెటివ్ బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోయినాయంటే మీకంతా గూడా పాజిటివిటీనే. సంతోషమైన లైఫ్ అనేది వస్తుంది. అర్థమైందా? సో, ఈ రీడింగ్‌కి మీరు 777 777 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన అఫర్మేషన్ చేసుకోండి. చేసుకుంటూ నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. ఆ నంబర్స్ 777 ప్లస్ ఈ అఫర్మేషన్. నేనెంతో పాజిటివిటీ కలిగున్నాను. నెగెటివ్ బ్లాకేజెస్ అన్నీ ఎళ్ళిపోయినాయి. పాజిటివ్‌గా ఉన్నాను అని. ఓకేనా? ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మీరు? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.